ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు వాస్తవానికి మనల్ని చాలా భయపడతాయి. అవిశ్వాసం, అనిశ్చితి, ఆర్థికపరమైన ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు, సంబంధ విభేదాలు, ఇలా అనేకమైనటి విషయాలు. కానీ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ హృదయంతో సూటిగా చెప్తున్న మాట ఇది. నీ జీవితం మీద నా ఆలోచనలు నీకంటే నాకు బాగా తెలుసు. మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు కనిపించేది ఒక పేజీ మాత్రమే మన జీవన పుస్తకంలో. కానీ దేవుడు మన జీవితపు మొత్తం పుస్తకాన్ని చేత్తో పట్టుకొని ఉన్నాడు. బబులోను దాస్యత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడిన మాటిది. వారు దాస్యత్వంలో నష్టపోయి చెల్లాచెదురై నిరాశలో ఉన్న నేపథ్యంలో వారు అనుకున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మా విషయాలు మర్చిపోయాడని. అయితే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి మారిపోయి ఉండొచ్చు, నీ మీద నా ఉద్దేశం మాత్రం మారలేదు. ఇశ్రాయేలు బంధకంలో ఉంది, అది చీకటి కాలం. కానీ దేవుని ఉద్దేశం మాత్రం ప్రకాశముతో నిండి ఉంది. దేవుని వాగ్దానములో నేను ఎరుగుదును అన్న మాట భూత భవిష్యత్తు కాలాలు ఎరిగినవాడని ఆయన సంపూర్ణ పరిజ్ఞానానికి అది అద్దం పట్టేటటువంటిదిగా ఉంటుంది. అంటే దేవుడు గందరగోళంలో లేడు. ఆయన అయోమయ పరిస్థితి ఆయన దగ్గర లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎందుకు ఉన్నావో, ఏం జరగబోతుందో సమస్తము ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దినములన్నీ నీ పుస్తకములో వ్రాయబడి ఉన్నాయి. నీవు తెలియకుండానే నీ భవిష్యత్తును చూసి దేవుడు అందుకు అవసరమైన మార్గాలు సిద్ధం చేస్తుండని గ్రహించు. ఉద్దేశించిన సంగతులు అనగా దేవుని యొక్క దివ్యమైన ప్రణాళిక నీ కొరకు. ఆయన ఉద్దేశాలు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, అవి మేలు కలుగునట్లుగా ఉంటాయి. దేవుని ప్రణాళిక ఎప్పుడు నీకు మంచిగా చేస్తాడు. ప్రస్తుతం నడుస్తున్న మార్గం కష్టం అనిపించినా అది చివరికి గొప్ప మంచి కలిగించే దారికే తీసుకొని వెళ్తుంది. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై అని ఉద్దేశించాడనే లేఖనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, నీకు కీడు కలుగకుండా దేవుడు చూస్తాడు. నేను నష్టానికి ఎప్పుడు నడిపించడు. మన తప్పులు నన్ను తప్పుదారికి నడిపించవచ్చు, కానీ దేవుడు మాత్రం తిరిగి దారి తప్పిన మనలను సరి అయిన దారికి, ఆశీర్వాదకరమైన దారికి, వెలుగుతో నింపబడిన మార్గానికి నిన్ను తీసుకొని వస్తాడు. మూడవదిగా, నీకు భవిష్యత్తును, ఒక నూతనమైన ఆశను ఇచ్చేటటువంటిది ఆయన ప్రణాళిక. దేవుని ప్రణాళికలో ఎప్పుడూ ఒక ఆశ ఉంటుంది. భవిష్యత్తు నీకు తెలియకపోయినా దేవునికి అది పూర్తిగా స్పష్టంగా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రణాళికలు మన జీవితంలో ఎలా పనిచేస్తాయో తెలుసా? మొదటిది, దేవుని వాక్యం ద్వారా తన ఉద్దేశాలను మన ఆత్మలో వాక్యముతో ఆయన వెల్లడి చేస్తాడు. రెండవది, ప్రార్థన ద్వారా, అంటే దేవుని ఉద్దేశాన్ని మన హృదయం అంగీకరించడం ద్వారా చేస్తాడు. మూడవదిగా, పరిస్థితుల ద్వారా. కొన్నిసార్లు మనం బాధను, నొప్పిని అనుభవించుకుంటా దేవుడు మనల్ని కదలనీయుడు, ఎదగనీయుడు. ఆ నొప్పి, ఆ భారము కూడా ఆయన ప్రణాళికలో భాగమే సుమా. అది జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవది, తలుపు మూసి నూతన ద్వారాన్ని తెరిచి
మనం అనుకూలము కాదని తెలిసిన తలుపులను ఆయన మూస్తాడు. మనం ఆలోచించని చోట నూతన మార్గాన్ని తెరుస్తాడు. ఆయన సమస్తమును చేయగలడు. నా జీవితంలో దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అది. నీకు మేలు చేసే దేవుడు, కీడు తలపెట్టే దేవుడు కాదు. దీవెనకరమైన మార్గాలలోనే నడిపించేవాడు. ఇబ్బంది కలిగినా నీకు మేలు కొరకే. ఈ నేపథ్యంలో వాక్యము వెలుగులో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నేను దేవుని ఉద్దేశం కొరకు వేచి ఉంటున్నానా? నా ప్రణాళికను దేవుని మీద బలవంతంగా రుద్దాలనుకుంటున్నానా? నా నిర్ణయాలు ఆయన చిత్తం మీద ఆధారపడి ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయి. మన జీవన ప్రయాణంలో, మన అలవాట్లలో మనం ఏ ప్రకారముగా నడుచుకుంటున్నాం? దేవుని ఉద్దేశాలు మన ఎడల మేలుకరమైనటువంటిది. మన బలహీనతల కంటే ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పవి. ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం ఆరంభిస్తున్న నీవు ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఆయన చేతిలో సురక్షితం. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఎంతో ప్రకాశవంతంగా మార్చగలడు ఆయన. నీ ప్రయాణం ఆయన మార్గంలో నడిచినప్పుడు సంపూర్ణమైన ఆశతో నిండి ఉంటుంది. దేవుడే నీ జీవితానికి, నీ మార్గానికి రచయిత. ఆయన రాసే కథలో ఎప్పుడూ విజయం, ఆశీర్వాదం, మహిమ ఉంటాయి. ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆయన సిద్ధపరిచిన ప్రతి మేలు స్వతంత్రించుకునేలాగిన సంపూర్ణ విశ్వాసముతో ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడిన విధానము చొప్పున మీకు వందనాలు అయా. నీ ఉద్దేశాలు మా ఎడల సమాధానకరమైనవని, నీవు ఉద్దేశించిన సంగతులు మా ఎడల మేలుకరమైనవని మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నూతన దినాన్ని ఆరంభిస్తుంటుండగా ప్రభువా, మా ప్రతి ఆలోచన మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా చేతులు మీ చేతులకు అప్పగించి మీరు ఇష్టపడిన రీతిలో నీ చిత్తానుసారమైన మార్గములో మమ్మల్ని నడిపించి మీకు యోగ్యకరమైన పాత్రగా, మీకు మహిమార్థమైన పాత్రగా అనేక మందికి దీవెనకరముగా మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.